గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. వామ్మో వీడేంటి రేట్ వస్తుండు. హాయ్ రా. హాయ్ రా. కొని కూర్చొని ఏం చేస్తాను రీడా? ఏంద్రా ఒక్కనే కూర్చొని ఏం ఆలోచిస్తాను? ఏం లేదురా, కూర్చో. ఏమైందిరా, నీ జాబ్ ఎలా ఉంది? మొత్తం కెరీర్ మొత్తం చేంజ్ అయినట్టున్నది. ఏం జాబ్ రా నాయనా, అని అనుకున్నా కానీ చాలా కష్టం రా. అబ్బా, అరే ఏమైందిరా? అనుకున్న అమ్మాయి దక్కలేదనా? అది కాదురా, మెషిన్తో వర్క్ అనుకున్నా కానీ నేనే మెషిన్ అయితే అనుకోలేరా. అబ్బో, ఎందుకు చేస్తున్నావురా? రిజైన్ చేయొచ్చుగా. వద్దురా, తన జ్ఞాపకాల నుండి మర్చిపోవడానికి ఇస్తున్న జాబ్. అరే ఆ అమ్మాయి నీకు నీ యాటిట్యూడ్కి సెట్టే కాదురా అసలు. తనకన్నా మంచి అమ్మాయి దొరుకుతుందిరా నీకు. వచ్చిందిరా ఆల్రెడీ. ఎండిపోయిన చెట్టుకు నీరు పోసి బ్రతికించినట్టు నా పాదను మొత్తం పొడగొట్టి ప్రేమలోకి మార్చిందిరా. అవునారా? లవ్వా? అమ్మాయి కాదురా, నేను ఎన్ని రోజులు మిస్ అయ్యాను చూడు. నా హ్యాపీ మూమెంట్స్, మై యాటిట్యూడ్, నా ఫ్రెండ్స్, అదిరా మళ్ళీ వచ్చిందిరా. మై నేచర్ ఇస్ బ్యాక్. పొద్దు పొద్దున్నే తాగొచ్చినావారా? వద్దురా నాయనా, చెప్పురా ఇంటా. 1 year back, a beautiful love story. ఉండిపోరాదే గుండె పడేసే బౌలింగ్ కి ఇంత సెక్యూరిటీ అవసరం. నా టెక్నిక్ నేను చేసుకుంటా. ఉండిపోరాదే. టిక్ టాక్ చేసినంత ఈజీ అనుకుంటాను బ్యాటింగ్ కొట్టడం అంటే. ఒకసారి ఫాస్ట్ వస్తుంది, ఒకసారి స్లో వస్తుంది, ఒకసారి మార్కర్ కూడా రావచ్చు. అది మార్కర్ కాదురా, యార్కర్. నేను తెలుసుకున్నారా? టిక్ టాక్ ఎవరు కనిపెట్టినో తెలుసారు నీకు? రోజుకి ఎన్ని వీడియోలు అప్లోడ్ అయితే తెలుసారు నీకు? ముందు అది తెలుసుకోరా, పేరుకే టిక్ టాక్. రే నువ్వు ఆపు రాపు. రే నువ్వు బాలే. టిక్ టాక్ పబ్జీ లవర్ ఇవి. నన్నేమన్నాను, నా టిక్ టాక్ మాత్రం ఏమన్నా. నీ అమ్మి అది తలపండి వల కొడతారా? ఏ చేపండి రా. నువ్వు ఫీలింగ్ బా అసలే ఇంట్రెస్టింగ్ మాట్లాడితే ఏ రా నీ టిక్ టాక్ లో. నువ్వు టిక్ టాక్ చేసుకో. నువ్వు బాలేరా. ఇక్కడ సచిన్, వాడు షోయబ్ అఖ్తర్, నువ్వు ధోని. ఇదేమన్నా వరల్డ్ కప్ మ్యాచ్ అంతే అంటావా? అరే వీనికి నైట్ గ్లాస్ కడియండి రా. వీడద్దురా వీడద్దు. దీనికే అయితే నేనేమా ఇట్ ఇస్ దిస్ గేమ్. అరే ఆగురా, నేను ఈ ప్రాపర్టీ మొత్తం పెట్టుకున్నది పెద్ద ఆటగా నన్ను కాదురా. ఆట రాదని అర్థం చేసుకోరా నాయన. దండం పెడతాం మెల్లగా. బ్యాట్ కొందామంటే డబ్బులు ఇచ్చావా? బాల్ తెస్తాను తోడుకొచ్చావా? పిచ్చి క్లీన్ చేసావా నువ్వు? నీకు ఎందుకేరా బాలు? అయ్యో ఎన్టీఆర్ గారు కొంచెం పక్క జరగరా, ఇక్కడ ఆడుకుంటాం మేము. ఓకే బ్రదర్. బ్యాటింగ్ మాట్రా. బాలేరా బాలే.
అరే నా క్యాచ్ పట్టానంటే నీకు విషయం చెప్తారా? చెప్పురా, క్యాచ్ పట్టాను కానీ. మొన్న మీ పిల్ల ఇంటికి హాలిడేస్కి వచ్చిందంటారా? అవునా? అసలే పైనకెళ్ళి ఎండ కొడుతుంది, గ్లామర్ దెబ్బతింటుంది. ఎందుకురా ఈ ఆట, నేడని పోతానా. నేను ఎక్కువనే ఎట్లా ఆడుకోవాలరా? చెల్లి అమ్మ ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా. అరే నీ అమ్మ అటు ఇటు పోతుంది. ఒక్కసారి నవ్వపడే ప్లీజ్, ఒక్కసారి అవ్వపడే. అవునా, తీసుకొచ్చి సెట్ చేస్తారు ఇద్దరిని. అబ్బో గుర్తుందనుకుంటా, లాస్ట్ టైం నేను పోతా అంటే లాస్ట్కి ఏమైందో. ఏమైంది? మూతికి 2 బ్యాండేజ్లు, నెత్తికి 2 సూదులు, చిన్న స్టైల్ గుద్ది గుద్ది చంపేది. నేనే వేరే యాంగిల్ చూసుకుంటా. ఇవరిదాకా బాగానే ఒకటి, ఇప్పుడు ఎందుకు కలర్ వెరైటీగా ఒప్పుతాను. చదువుకోనరా, చదువుకొని ఏం చేయాలి? చదువుకొని జాబ్ చేయండి రా. జాబ్ చేసి ఏం చేయాలి? మంచిగా జాబ్ చేస్తూ నీకు నచ్చింది తింటూ పెద్ద ఇల్లు కట్టుకొని మంచిగా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు అదే చెప్తాను కదా, మీరే డిస్టర్బ్ చేసి నన్ను. అరే జాబ్ లేకుంటే పిల్లని ఇవ్వనివ్వరా. అందుకేగా లైన్ వేసేది. నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జాబ్ ఉండాలిరా. జాబ్ లేకపోతే ఇయ్యరా? ఏదో ఒకటి చెప్పి నీ అమ్మాయి నీ మీద నమ్మకం ఉంచేలా చేసావు, కానీ నీ మీద నమ్మకం రానికి వాళ్ళ పేరెంట్స్ కూడా ఏదో నమ్మకం ఉండాలి కదా. నీ మీద నమ్మకం రాలంటే నీ సొంతంగా నువ్వు జాబ్ సంపాదించి ఉండు. అప్పుడు నువ్వు జాబ్ కొట్టు, నేనే వెళ్ళి మీ మామతో మాట్లాడి నేను పెళ్లికి ఒప్పిస్తాను. అంటారు పిల్లను, నా జాబ్ నుంచి ఇస్తారంటావు. అంతేగా, అయితే జాబ్ తీసుకో. రేవ్ గల్లీ కా ఫాజియో రౌండ్ అప్. ఈ చల్లనే క్యారెక్టర్ మా దగ్గర లేదు, నువ్వు వేరే యాక్టర్ ఎంకలాడుకోపో. థ్యాంక్ యూ రా, ఇప్పటికైనా ఒప్పుకున్నారు బేవ కొడతాను. ఏదో రిగ్రెట్ అనిపించేగా. అయితే తప్పు చేసావు, నీకు తప్పు భారీ పోయావు. ఏంటో అన్న, నీ టిక్ టాక్ చేస్తాడు, నువ్వు నాకు డిస్టర్బ్ చేసినావు, నాకు లైక్లు వస్తలేవు.